ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి ఈ నెల 13, 14 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా వీరికి జరగబోతున్నది కనుక తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి మేషరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయే అంశాలు ఏమిటి, అలాగే వీరు ఎదుర్కొనే పరిస్థితులు ఏమిటి, ఏం చేయటం వల్ల మేషరాశి వారికి ఈ 3 రోజుల్లో చక్కగా కలిసి వస్తుంది, ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం. కానీ అంతకంటే ముందుగా మీకు మా స్మాల్ రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ముందుగా మనం మేషరాశి వారికి సంబంధించి చూసినట్లయితే ఈ నెల 13, 14 తేదీలో రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి, ఏ స్త్రీ కారణంగా ఈ రాశి వారు వారి జీవితంలో ఏ సంఘటనల్ని ఎదుర్కోబోతున్నారు, అలాగే ఈ యొక్క రాశి వారు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన చిన్న చిన్న పరిహారాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. దాంతో పాటుగా వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారి విషయానికి వస్తే వీరు జీవితంలో ఎక్కువగా ఎప్పుడు చూసినా కూడా వీరు కష్టాలు ఎదుర్కొంటూనే ఉంటారండి. అయినా కూడా చాలా ఓర్పుగా పేషెన్సీతో ఉంటారు. అంతేకాదు చాలా పద్ధతిగా చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఎవరి గురించి కూడా ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడరు, తప్పుగా ఆలోచించరు కూడా. అటువంటి మనస్తత్వాన్ని ఈ యొక్క మేషరాశి వారు పుణికి పుచ్చుకుని వారిలాగా ఉంటారు. ఒక విషయం గురించి డీప్గా పూర్తిగా తెలుసుకున్నాక మాత్రమే అది వ్యక్తి గురించి అయినా సరే, ఏదైనా ఒక పనికి సంబంధించిన అంశమైనా సరే ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఇక ఎదుటి వ్యక్తి ఏదైనా ఒక మాట అనగానే తిరిగి మాటలు అనడం కానీ, లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా దూషించడం లాంటి పనులు చేయడం అస్సలు ఈ రాశివారు చేయనే చేయరు. అలాగే ఎవరిని కూడా అనవసరంగా ఎటువంటి మాటలు అనడం చేయరు ఈ యొక్క రాశివారు. వీరికి ఎక్కువగా కోపం అయితే వస్తుంది, కానీ ఆ కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు, కానీ చాలా ఓవర్గా సఫర్ అయిపోతూ ఉంటారు. కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో డబ్బు అనేది చేతికి అందడం జరుగుతుందండి. అలాగే ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే ఈ యొక్క రాశి వారు భగవంతుని అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో తప్పకుండా వీరిని ఆదుకునే విధంగా ధనం చేతికి అంది వస్తుంది. ఇప్పటి వరకు అన్ని విధాలుగా వీరికి దైవానుగ్రహం బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే కనుక కొంతమంది వ్యక్తులు ఎప్పుడు చూసినా కూడా కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంటుంది. కానీ ఆ యొక్క కష్టాలకు కారణం ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకనంటే కొన్నిసార్లు మీరు భగవంతుడి పైన భక్తి, శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల, ఇంకా మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీకు మీరుగా కష్టాలను కొని తెచ్చుకునే అవకాశం ఉంటుందండి. ఇక ఈ రాశి వారికి కొద్దిపాటి అనుమానం అనేది ఉంటుంది. అయితే ఈ అనుమానం బయట వారికి కనపడకుండా చాలా జాగ్రత్తగా సీక్రెసీని మెయింటైన్ చేస్తారు. అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా అసలు నమ్మరు ఈ యొక్క రాశి వారు. ప్రతి ఒక్కటి కూడా వీరు కళ్ళతో చూస్తేనే నమ్ముతారండి. ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు. ఎప్పుడు కూడా వీరు ఉత్సాహంగా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. మంచి ఆలోచన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు. కొత్త ఆలోచన చేస్తూ ఉంటారు. తమ యొక్క తెలివితేటల్ని ప్రదర్శించి పనులు వేగంగా చేయడానికి ట్రై చేస్తుంటారు. ఈ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీరికి ఈ 3 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం వాస్తవం. ఇక ఈ రాశి వారు పిల్లల్ని పెంచే విధానం కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. క్రమశిక్షణతో పెంచుతారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఈ 3 రోజుల్లో మీకు ఒక స్త్రీ కారణంగా మంచి జరిగే అవకాశం కనబడుతుంది. ఆ స్త్రీ ఎవరు అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో చూసి తప్పకుండా తెలుసుకుందాం. అయితే దానికంటే ముందుగా వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఇక ఈ విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ 3 రోజులు కూడా మీరు శుభ ఫలితాలను అందుకోబోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదండి. అలాగే మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఈ 3 రోజులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇవి ఎవరికి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క పరిస్థితిని మీరు దైవారాధన చేసి తప్పించుకోవచ్చు. ఇకపోతే ఈ నెల 27వ తారీఖున మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. దైవ దర్శనం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే భగవంతుడి యొక్క ఆరాధనకి కూడా ఈ నెల 27వ తారీఖు అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. బంధువుల ఇంటికి వెళ్తారు.
అలాగే పరిచయాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో మేషరాశి వారికి సంబంధించి బంధుమిత్రులతో కొన్ని చిన్న చిన్న సమావేశాలు అయ్యే అవకాశం కనబడుతుంది. ఇక ఈ రాశి వారికి కుటుంబానికి సంబంధించిన అంశాల్లో కూడా చిన్న చిన్న అంశాలను ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కాస్త ఆలోచన చేయడం అనేది మానుకోవాలి. ఎవరైనా కొత్తగా పరిచయమైన వారు కానీ, బంధుమిత్రులకు కానీ ఎవరైనా ఒక మాట అంటే మీరు తొందరగా స్పందించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే కోపం ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు కొన్ని విషయాలు చూసి చూడనట్లు ఉంటే మీకే మంచిది. అటువంటి పరిస్థితుల్లో మీరు పట్టించుకోకుండా ఉంటే కనుక ఫ్యూచర్లో మీకు తలదించుకోవాల్సిన అవసరమే ఉండదు. మేషరాశి వారు గుర్తుపెట్టుకోండి. ఇక ఇలా చేసినట్లయితే మీ యొక్క బంధుమిత్రులు, స్నేహితుల మధ్య కూడా మీకు ప్రేమానురాగాలు ఎక్కువవుతూ ఉంటాయి, గౌరవిస్తారు కూడా. ఇక ఈ రాశి వారిలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో, ఇప్పటికే ఎవరైతే మీలో చాలా మంది కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. అయితే ఈ నెల 29వ తారీఖున రోజుల్లో చేసే పనుల్లో మీరు చాలా బిజీగా ఉంటారు. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా లాభాలను చూస్తారు. మీ సొంతంగా వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక అది కూడా లాభాల బాట పడుతుంది. అలాగే మీకు అన్ని రకాలుగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని స్వయంగా జ్యోతిష పండితులు చెబుతున్నారండి. ఇకపోతే చాలా రోజులుగా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యకు రాబోయే రోజుల్లో పరిష్కారం దొరుకుతుంది. అది కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కానీ, లేదా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం కానీ, ఏదైనా సరే ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పటికే మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఎవరైనా డబ్బులు అప్పుగా అడుగుదాం అనుకుంటే అటువంటి పరిస్థితి కూడా లేకుండా ఈ రోజున మీకు డబ్బు చేతికి అందే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఆ విధంగా మీకు దైవానుగ్రహం అనేది తోడుగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఈ సమయంలో మీ జీవితం మారబోతుంది. ఆమె వల్ల మీకు ధనలాభం కలుగుతుంది. ఆ స్త్రీ ద్వారా మీరు ఏదైతే ధనలాభం పొందుతారో దానివల్ల మీరు జీవితంలో ఇంకాస్త ఉన్నత స్థితికి ఎదగడానికి సహాయపడుతుంది. ఇక ఈ యొక్క లాభం అనేది మీరు వెంటనే పొందకపోయినప్పటికీ కూడా ఆ స్త్రీ ఇచ్చిన ధనంతో మీరు జీవితంలో ఉన్నతిని పొందడం జరుగుతుంది. ఈ 3 రోజుల్లో ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడే పరిస్థితులు కలగవన్నమాట. ఇక ఈ సమయంలో ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు. ఆ స్త్రీ ద్వారా మీకు అంతా మేలే జరుగుతుందండి మేషరాశి వారు. ఇలా మేలు జరగడం వల్ల ఆ స్త్రీని మీరు జీవిత కాలం అంతా కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇలా అని అందరికీ ఈ విధంగా జరుగుతుంది అని కాదండి, గుర్తుపెట్టుకోండి మేషరాశి వారు. ఎందుకనంటే ప్రతి ఒక్కరి తలరాత ఒకే విధంగా ఉండదండి. ఒకే రాశి అయినప్పటికీ కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి ఆస్ట్రాలజర్కి చూపించుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే వారికి మాత్రమే ఈ విధంగా ఒక స్త్రీ సహాయం చేసే అవకాశం ఉందని స్వయంగా జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. ఇకపోతే మీకు ధన సహాయం చేసే ఆ స్త్రీ ఎవరు అంటే ఆమె మీకు భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తోబుట్టు కూడా కావచ్చు, బంధుమిత్రులు కానీ, శ్రేయభిలాషులు కానీ, ఇలా ఎవరైనా సరే మీ యొక్క వెల్ విషర్ కావచ్చు. ఆమె వల్ల మీకు ఆదాయం అనేది అమాంతం పెరుగుతుంది. కాబట్టి ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే మీరు నిత్యం లక్ష్మీదేవి యొక్క ఆరాధన విశేషంగా చేయడం వల్ల కూడా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, ఈ యొక్క విధంగా మీరు చేసినట్లయితే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల గతంలో ధనానికి సంబంధించిన ఏవైనా పనులు గనుక పెండింగ్ లో ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ రాశి వారు ఏ వృత్తిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్న విద్యార్థులకైనా సరే విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. వారి వారి రంగాలకు సంబంధించి అనుకూలమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. అందుచేత ఆ స్త్రీ వల్ల మీరు పొందే అదృష్టాన్ని అస్సలు వదులుకోకండి. ప్రతినిత్యం కూడా దైవారాధన చేసుకుంటూ ఉండండి. ఖాళీ సమయంలో నిష్ఠ దైవ నామస్మరణ చేసుకోండి. ఇక దైవానుగ్రహం కనుక ఉంటే ఎటువంటి సమస్య నుంచైనా సరే చాలా ఈజీగా బయటపడచ్చు. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి మేషరాశి వారు. ఇలా చేయటం వల్ల కేవలం డబ్బు సమస్య మాత్రమే కదండి, అన్ని ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోతాయి. భగవంతుని యొక్క అనుగ్రహం మీకు ఉంటే కనుక ఏ సమస్య అయినా మీరు జయించవచ్చు అని నమ్మకాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మీకు ఆ దైవం యొక్క అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. సో చూశారు కదండి, మేషరాశి వారు 13, 14వ తేదీల్లో ఒక స్త్రీ వల్ల ఏ విధంగా అదృష్టాన్ని మీరు పొందబోతున్నారు, ఆ స్త్రీ ఎవరు అనే అంశాలతో పాటుగా మీరు పాటించాల్సిన దైవారాధన గురించి కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే మేషరాశి వారు ఉన్నట్లయితే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అదేవిధంగా ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.